రండి ఇట్లే రండి ఎవరు జరగకూడదు సార్ వస్తున్నా Rolling action. Excuse me. Yeah, please. Public star. Prabhas. మీరు కొంచెం ఎలా సైడ్ అవ్వచ్చు మీరు కొంచెం ఎలా పలమనేరు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మా యొక్క కాగితం మనసులు అనే మూవీకి మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో గత 3 రోజులుగా పలమనేరులోనే ఈ యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది. మా యొక్క జబర్దస్త్లో ఫేమ్ యాక్టర్ అండ్ సింగర్ నవ సందీప్, అట్ ది సేమ్ టైం హోటల్ అండ్ మరి సరిపోతా శనివారం అనే మూవీలో కూడా మేడం రుచిత వర్క్ చేశారు. నెక్స్ట్ ప్రభాకర్ ఫన్ బకెట్లో డైరెక్టర్గా మా మూవీకి చేస్తున్నారు. ప్రభు వర్క్ చేస్తున్నారు డైరెక్టర్గా. సో ఈ యొక్క మూవీని మంచి మెసేజ్ ఉన్నటువంటి మూవీగా తీయాలనుకుంటున్నాం. ఇది ఓటీటీకి ఇవ్వాలని చెప్పి మేము మా టీం అంతా డిసైడ్ అయ్యాం. సో ఓటీటీకి ఈ మూవీని అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మా టీం ఇప్పుడు మీతో మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి నవ సందీప్. నేను జబర్దస్త్ కామెడీ స్టార్స్ ఇలా టీవీ షోలు అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా రాసి అలాగే పాడుతూ ఉంటాను. యూట్యూబ్లో నా సాంగ్స్ కానీ ఏవైనా కొడితే మీకు వచ్చేస్తాయి అనమాట. అయితే ఈ పలమనేరు నియోజకవర్గంలో వచ్చేసి గత 3 రోజుల నుంచి మేము కాగితం మనసులు అనే ఒక లవ్ స్టోరీ అయితే ఒక సబ్జెక్ట్ని తీసుకొని షూటింగ్ చేయడం అయితే జరుగుతుందండి. అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. రిలీజ్ అయిన తర్వాత మీరు చూసిన తర్వాత అది ఎలా ఉంటుందో మీకే ఒక అంచనాకు వచ్చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది స్టోరీ అయితే. దీనికి డైరెక్షన్ వచ్చేసి మన ప్రభు గారు అని చెప్పేసి ఫన్ బకెట్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆయన దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్లస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా ఆయన రాశారు. ఇంకొచ్చేసి మన హీరోయిన్గా వచ్చేసి మన రుచిత గారు చాలా సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానివ్వండి చాలా చేశారు. మేము చేసే ఈ ప్రాజెక్ట్ని అందరూ మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. సో మచ్ ఇక్కడ వచ్చినటువంటి మీడియా ఇక్కడ ఉన్నందుకు ఆయనకి అంటే అంత ప్రీషియస్ థింగ్స్ అనమాట. ప్రతి చిన్న డీటెయిల్గా ఈ లొకేషన్ నాకు ఇలా, ఈ లొకేషన్ నాకు ఇలా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మాదేశ్ గారు వన్స్ అగైన్. అండ్ హీరో సందీప్ తిన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వెరీ మల్టీ టాలెంటెడ్. అండ్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు, నన్ను చూస్ చేసుకున్నందుకు. చాలా మంచిగా ఉండబోతుందండి స్టోరీ. రిలీజ్ అయిన తర్వాత అందరు తప్పకుండా చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన మాదేశ్ అన్న గారు అనమాట. మేము చేస్తున్న ఈ మూవీకి వచ్చేసి అన్నయ్య ప్రొడ్యూసర్. ఒక్కసారి నేను ఒక కథ చెప్పాను, అది కూడా ఫోన్లో చెప్పాను అనమాట. కథ అసలు కథకే ఫిదా అయిపోయిండు. నేను తప్ప ఇంకెవరో దీనికి ప్రొడ్యూసర్ వద్దు అని చెప్పేసి అన్నయ్య ముందుకు వచ్చి ఈ సినిమాకి డబ్బులు పెట్టడం జరిగింది. అన్న నువ్వేమి కంగారు పడద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మనోళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఎక్కడ టిఫిన్ సెంటర్ కానివ్వండి, పూల్ తీసుకుంటారు మా వాళ్ళు. సో నిజంగా మీ ప్లేస్కి మీరు ఇచ్చే వాల్యూ ప్రీషియస్ అండి. చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వర్క్ చేయడం. ఐఎమ్ వెరీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. వెంటనే ఇమీడియట్లీ అసలు కథ రాసిన తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్లో మొత్తం షూటింగ్ వచ్చేసాం. అంత ఫాస్ట్గా దీన్ని ఇంతవరకు తీసుకొచ్చిన వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. శివ గారికి కూడా మంచి టీం అన్నమాట. మాదేశ్ గారికి దొరికిన ఇది అనుకోవచ్చు. అండ్ థ్యాంక్